నేను ఇక్కడ మాట్లాడటానికి అయితే రాలేదు. నేను జస్ట్ అసోసియేటెడ్ విత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ ఐ సీ మై ప్రొఫెసర్ స్టూడెంట్స్ హియర్ బోత్ హూ హెస్ కమ్ అప్ వెరీ బ్యూటిఫుల్లీ, వాళ్ళిద్దరు ఉమరయ్య గారు అని చెప్పి ఐ వాంట్ టు టెల్ ఇట్. సేవ అనేది చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మీ మధ్యలోనే ఉన్నారు మై స్టూడెంట్స్ బోత్. ప్లీజ్ నాన్న, వీళ్ళిద్దరు ఇంజనీర్స్ అమ్మా. ప్రొఫెసర్ కుమరయ్య గారు అని చెప్పి వరంగల్లో నుంచి దగ్గర నాకు తెలిసింటే ఒక 10,000 మంది స్టూడెంట్స్ని తనకు వచ్చిన జీతంలో చదివించిన వారు. ఉస్మా యూనివర్సిటీలో మేము చదువుతున్నప్పుడు 12 ఒక మేక ఒక కాకి వచ్చి రెగ్యులర్గా ఫుడ్ తినేది. అది మా ప్రొఫెసర్ కుమరయ్య గారు వేస్తుంటే మేము ఆశ్చర్యపోయాము. ఈ రోజు కూడా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. అక్కడ ఉన్న వాళ్ళన్న ఓపెన్ హోమ్లో కూడా 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను గత సంవత్సరం కింద దాకా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. లాస్ట్ 1 year నుంచి వేరే దేశాలకు వెళ్ళటం వల్ల ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను. ఎందువల్ల అంటే రీసెంట్గా గడ్డెన్నారం పక్కన దగ్గర 3 కోట్లతో ఒక అనాథాశ్రమం కట్టాము. దాంట్లో ఇంతకుముందు జి పుల్లారెడ్డి గారి సపోర్ట్తో 140 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. 10th పాస్ అయి ఉండాలంతే. వాళ్ళ డిటర్మినేషన్ అండ్ ఎవ్రీథింగ్ మన ఇళ్లలో తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి ప్రేమ ఆప్యాయతలను కూడా మేము వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ని మేము ఎక్కువగా చూస్తున్నాం. పేరెంట్స్ అనేది మీరు కొంచెం విడిగా ఆలోచించి చూస్తే పే రెంట్ అనేది మట్టుకే చాలా కనపడుతుంది. ఎందుకంటే పేరెంట్ దగ్గర కావాల్సిన మార్కులు, ఇంకా వేరేది ఏది అక్కర్లేదు. పిల్లవాడు ఎలా ఉన్నాడు అందరూ ప్రతి వాళ్ళు చెప్పేది ఎప్పుడు మా పిల్లవాడు మంచివాడే కానీ పక్కవాడి వల్ల పాడైపోయారంటున్నారు. కానీ ఈ రోజు శ్రీనివాస్ ఆర్గనైజ్ చేస్తున్న అమ్మ సేవ దీంట్లో వాట్ వి సీన్. అట్లాగే నాకు బెటర్ ఫర్ ఇండియా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాము. అన్నా హజారే మూమెంట్ అప్పుడు లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ సపోర్ట్ మీ. దానివల్లే ఇండియా మొత్తం అన్నా హజారే మూమెంట్, నిర్భయ కేసులో కూడా వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వండర్స్. ఈవెన్ రీసెంట్ కేసులో ఆల్సో కూడా వి వన్ ఇట్. బేసికల్గా నేను చదివింది ఎంటెక్ ఐఐటి అండి. దెన్ ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్. తర్వాత రాష్ట్రపతి భవన్లో వచ్చినప్పుడు వై ఆమ్ టెల్లింగ్ ఆల్ దిస్ థింగ్. సర్వీస్ అనేది చెయ్యాలనుకుంటే మనం ఒక చిన్న చీమ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఒక తేనెటీగ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఒక ఆవు నుంచి నేర్చుకోవాల్సింది. సర్వీస్ అనేది ప్రత్యేకంగా ఏది చెయ్యొద్దండి. మీరు చేస్తున్న దాంట్లో నేను నేర్చుకుంది జి పుల్లారెడ్డి గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే అన్నం తినక ముందు కంచం ఎలా ఉంటుందో అన్నం తిన్న తర్వాత కూడా కంచం అలాగే ఉంటుంది. ఈజ్ ద గ్రేట్ మ్యాన్, హీ హస్ డన్ ఇట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. కర్నూలులో ఆయన సర్వీస్ చేసే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది. వెళ్ళినప్పుడు మీరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇంత ఫ్రీగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చెయ్యమంటారు అన్నారు. మీరు చెయ్యలేరండి, నేను చెప్తే అన్నాను. నేను చేసి చూపిస్తా అన్నారు. కర్నూలు మొత్తం హెల్త్ సెంటర్స్లో 108 అంబులెన్స్ ఇచ్చింది జి పుల్లారెడ్డి. ఎప్పుడు కుడి చేతి అంబులెన్స్, ఎడం చేతి. అంటే మన దగ్గర ఏంటంటే చాలా మంది మనం అనుకుంటాము మనం చెయ్యలేము పెట్టలేము అని. ఈరోజు మేము నడుపుతున్న అనాథాశ్రమం దేనికి, ఎందుకంటే నేను అనాథనను నారాయణమూర్తులు మనం అనాథలం ఫ్రాంక్లీ సెయింగ్. సో వాళ్ళ దగ్గరికి మాకు 5 రూపాయల నుంచి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు 5,000 మంది. ప్రతి నెల మేము అడిగినా అడగకపోయినా తీసుకొచ్చి మాకు దగ్గర ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ప్రతిరోజు ఒక 5 రూపాయలు మంది కాదని ఒక డబ్బాలో వేసుకుంటే అది నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, అది చేస్తే చాలండి 5 రూపాయలు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాణక్యుడు చెప్పినట్టుగా చదరంగంలో మొదటి గీతలో పెట్టిన 5 రూపాయలు రెండో దాంట్లో 10 రూపాయలు పెడుతున్నప్పుడు చివరి దానిలో పెట్టడానికి మన దగ్గర ఉన్నది కాదు కదా, ప్రపంచంలో ఉన్న డబ్బు కూడా సరిపోదు. కానీ మనం చెయ్యాల్సిన నైపుణ్యతని నాణ్యతని, ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ us a unique thumb and unique eye and unique things. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాటిల్లో కూడా ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ గార్బేజ్ ఎక్కడ కాల్చకూడదండి. ఇట్ ఇస్ రూల్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దీనికి ఒక ఐటీ ఎంప్లాయ్ జయప్రకాష్ అనే అబ్బాయి కుక్కట్పల్లిలో ఉంటాడు. ఐటీ జాబ్ రిజైన్ చేసి నౌ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టువర్డ్ ద ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటామంటే మనం చేస్తున్నప్పుడు ఒక చెట్టుకు పెట్టినప్పుడు వేరు ఎంత ఇంపార్టెంటో ఆ వేరు మొత్తం చెట్టుకి ఎట్లయితే ఆహారం ఇస్తుందో ఒక మంచి పని చేస్తున్నప్పుడు తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఇట్, వేర్ వి గోయింగ్ టు డూ ఇట్, హౌ ఇట్ గోయింగ్ టు మేక్ ఇట్. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, వాన ఎక్కువ ఉంటున్నాయి మనం అనుకుంటున్నామే, కానీ ఇంతమంది నిజంగా మన చేతిలో ఒక్కొక్క చెట్టు నాటినా చాలండి.
దాన్ని కొంచెం 5 ఏళ్ళు నెట్టిన తర్వాత అదే పెరుగుతుంది. అట్ సేమ్ టైం మీరు చేసే ప్రతి రూపాయి మీకు తెలియకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత గుర్తు వచ్చేది మటుకు మీ ఆస్తికి లేదంటే ఎక్కువ ఉంటే మటుకు చెల్లపల్లి జైల్లో కనపడే వాళ్ళు ఎవరెవరో మనకు తెలుసు కదా, యూ కెన్ నో వెరీ వెల్. సో వెన్ ఎవర్ యూ గోయింగ్ టు మేక్ ఇట్, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ బీయింగ్, నా పేరు పూర్తి పేరు వంగిపరుపు ఆర్ కుమార్ అండి. వేరెవర్ వి వర్క్, వేరెవర్ వి అసోసియేట్, అండ్ ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ, మనకు కనపడకుండా సూర్యులు చాలా మంది ఉన్నారండి. This is where we have to make. I seen the ma'am was saying it. ఇటువంటి కేసెస్ నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక టీచర్ అరుణ అని చెప్పి ఉండేవారు. ఐ సీన్ ఇట్ హర్ బోత్ చిల్డ్రన్, షీ డాస్ ఎక్సలెంట్ టీచర్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ పిల్లలు సపోర్ట్ చూశాను కళ్ళతో. ఈ రోజు కూడా వీఆర్ సపోర్టింగ్ దేర్ చిల్డ్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కలిపి నెలకి దగ్గర 2 లక్షల రూపాయలు వస్తున్నాయి, కానీ ఆ పిల్లలను చూసినప్పుడు మటుకు ఆ తల్లిదండ్రులకి ఆ 2 లక్షలు కూడా సరిపోతుంది. సో దట్స్ వండర్ఫుల్ జాబ్. నెక్స్ట్ థింగ్, మనం ఫస్ట్ ఈ రోజు నాడు 30 ఏళ్ల చరిత్రలో భారతదేశంలో 2 రోజుల కింద జరిగిన చరిత్ర ఎట్లా ఉందంటే, ఒక టీ బాయ్ హాస్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ షార్ట్లీ. మనం ఎప్పుడు వేరే దేశాల యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, కానీ మన దేశంలో మదర్ తెరీసా లాంటి ఆమె కూడా వచ్చి సేవ చేసి మదర్ అనే పేరును పొందగలిగింది. గాంధీజీ అంటే వాడి ప్రజలందరూ ఇచ్చినటువంటి ఫాదర్ అనే పేరుని పొందగలిగాడు. అంటే ఇది అందరు కలిసి ఇచ్చిన పేరుని ఈ రోజు కూడా మన మధ్య నిలిచిపోయింది. చేసి సేవకి కుడి చేతి చేసిన సేవ ఎడమ చేతికి తెలియద్దు, ఎడమ చేతి చేయకుండా మీరు చేసే రోజుకి 5 రూపాయలు చాలండి. దిస్ అమ్మా ఫౌండేషన్ విల్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ కమింగ్ డేస్, మేక్ వండర్స్ ఆఫ్ ఎవ్రీవేర్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, నౌ కీప్ యువర్ హ్యాబిట్స్ స్మాల్ థింగ్. అందుకని జనరల్గా మనం డబ్బుని ఇప్పుడు అనుకుంటాం కదా, వాట్ ఈస్ స్పెల్లింగ్, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ స్పెల్లింగ్స్. క్యాష్ అనే దాని గురించి ఒక చిన్న చెప్తాను. సి అనే లెటర్లో కాంపిటేటివ్ వరల్డ్లో అప్డేట్ అవ్వండి, కానీ పిల్లలకి మార్కులు మటుకు పరుగు పందేళ్లలో పరిగెత్తించాం. నెక్స్ట్ థింగ్, యాటిట్యూడ్ షుడ్ బి 100%. ఇట్ మేక్స్ యూ హ్యూమన్ బీయింగ్స్. థర్డ్ వన్ ఈస్, ఇట్ విల్, వాట్ ఈస్ ద థర్డ్ లెటర్? ఆర్ యు షూర్ అబౌట్ థర్డ్ లెటర్? స్కిల్. మన ఏకలవ్య అంతటి వాడే ఒక విగ్రహం ముందు నేర్చుకొని ఎంతో స్కిల్ డెవలప్ చేసుకొని బికమ్ ఎక్స్ట్రాడినరీ. మీరు చేసే చిన్న చిన్న సర్వీస్, బికాస్ దే ఆర్ సేయింగ్ ఇట్ వేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో సేవ్ ఇట్ అండ్ గివ్ ఇట్. ఇది మీరు ఈవెన్ బాంబేలో కానీ ఎక్కడైనా కానీ వెళ్ళి చూడండి, ఇంటీరియర్ ప్లేసెస్లో ఒక పూట ఒక చిన్న రొట్టె పెట్టినప్పుడు కూడా వండర్ఫుల్, దే విల్ ఫీల్ ఇట్. వాళ్ళు ఎక్కడన్నా కనపడుతున్నప్పుడు కూడా దే ఫీల్ సో మచ్ హ్యాపీ అండ్ గివ్ మోర్ ఎనర్జీ టు యువర్ బాడీ. అండ్ లాస్ట్ వన్ ఈజ్, it will become your habit. That is the cash and కానీ currency note కాదండి. So that cash is created by human beings only. Try to make your contribution in the more ways, and Srinivas is doing a wonderful things. And team, మాకు గ్రీన్ థమ్స్ అనేది ఉంది. మీ కాలేజెస్ ముందరకు వెళ్తున్నప్పుడు రోడ్స్ అన్ని కూడా మేము ఆర్ క్లీనింగ్ ఇట్ లాస్ట్ 8 years నుంచి. సో వేరెవర్ యూ గోయింగ్ టు డూ ఇట్. ఎందుకంటే మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఒక స్త్రీని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోవట్లేదు. ఇది తల్లిదండ్రులు దయచేసి ఆడపిల్లలకు ఎన్ని నియమాలు చెప్తున్నారో మగపిల్లలకు కూడా ప్లీజ్ ఎడ్యుకేట్ ఇట్. వితౌట్ మదర్, వితౌట్ వైఫ్, వితౌట్ డాటర్, నో వరల్డ్ విల్ గోయింగ్ టు సర్వైవ్. ప్లీజ్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ఇట్. రెస్పెక్ట్ ద ఉమెన్, యూ విల్ గోయింగ్ టు రెస్పెక్ట్ ఇట్ యువర్ లైఫ్. సో దట్ make your life better. Day by day, everywhere we have to grow like a tree. చెట్టుకి ఇది ఎండాకాలం అనగానే మనకందరికీ తెలుసు మామిడికాయలు వస్తాయి, చలికాలం అనగానే మనకందరికీ ద్రాక్ష పళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయో, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ నైపుణ్యతగా ఒక కాన్ఫిడెంట్గా చేయగలిగితే ఈ అమ్మ ఫౌండేషన్కి మనమే వెన్నుముకగా మారగలిగితే విష్బోన్ మీద ఆధారపడము. ఏ వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రస్తుతం మనం వరల్డ్ బ్యాంక్ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు 832 రూపాయలు వడ్డీ కడుతున్నామండి. అది ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఇన్ ద డీప్ ఆఫ్ ఇట్. సో అక్కడ అంత కడుతున్నా కూడా ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి అంటే మన దగ్గర ఉన్నది ఎంత మంచి మంచి వనరులు ఉన్నాయో తెలుసుకోగలిగితే తప్పకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు ప్రపంచం మొత్తంలో 33.3% టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు ప్రపంచం మొత్తంలో. సో మనకున్న మానవ వనరులను ఎంత బాగా వాడుకోవాలంటే సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ ఇట్. క్యాన్సర్ వచ్చేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ యాజ్ ఇంప్లిమెంట్? ప్లాస్టిక్. ప్లీజ్, 7 ఏళ్ల పిల్లల లోపలే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందంటే హౌ మచ్ యువర్ ప్లాస్టిక్ మనం వాడుతున్నాము. నెక్స్ట్ థింగ్, మనం ఈ మధ్య వంటలకి కష్టపడిపోయి
గోయింగ్ టు కర్రీ పాయింట్స్లలో తీసుకొస్తున్న ప్లాస్టిక్లో డోంట్ క్యారీ ద ఎనీ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అది వేడితే ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో వేస్తే మెల్ట్ అయిపోయి ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ టు ద చిల్డ్రన్. సెకండ్ థింగ్, ఒక బ్లడ్ ఒక మనిషి ఇస్తే కనీసం 8 మంది బతుకుతారట. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్, బికాస్ ఇన్ మై ఫ్యామిలీ టోటల్ 33 డాక్టర్స్ ఆర్ దేర్, వీ నో అబౌట్. సో ఫైనల్లీ డూ యువర్ బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళ మదర్ రియల్లీ నేను ఇక్కడైతే ఎక్కువ మాట్లాడాలని రాలేదు కానీ బట్ వెన్ వీఆర్ సీయింగ్ ద సో మచ్ ఆఫ్ థింగ్స్, వరల్డ్ ఈజ్ వెరీ 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 స్మాల్ ఇఫ్ యూ గోయింగ్ టు మేక్ ఇట్. అందువల్లనే వరంగల్లో ఒక చోట నేను మాట్లాడుతుంటే ఒక పిల్ల అడిగింది, నాకు అన్ని కష్టాలే కనపడుతున్నాయి అని. నేను అప్పుడే చెప్పినమాట అమ్మాయిని విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ వన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో తీసుకెళ్ళి పైనుంచి చూపించాను. అప్పుడు మనుషులు అంతా చిన్నగా అయిపోయాం. అప్పుడు అమ్మాయి చెప్పింది, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నేను పైకి ఎదిగితే సమస్యలన్నీ అవే తగ్గిపోతాయి. వండర్ఫుల్ వర్డ్ హూ కెన్ గోయింగ్ టు డూ ఇట్ if you're going to believe yourself. That's why Swami Vivekananda told very beautifully, your future is in your hand, not with somebody. Don't become a parent, become a amma nanalpuga avandi. ఏ రోజైతే స్త్రీ యొక్క మీరు చూడండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో రక్కిగా అసోసియేటెడ్ సెవరల్ ప్రోగ్రామ్స్, అట్లా ఉషా ఉత్తమ్, సో మెనీ ప్రోగ్రామ్స్ విల్ డూ ఇట్. రేపు రాబోయే నెలలో కూడా నెక్స్ట్ మంత్లో కూడా ఐఎమ్ గోయింగ్ అరౌండ్ 5 countries and seeing it. ఇండియన్ ఉమెన్కి ఉన్నటువంటి సమస్యలు చాలా తక్కువ కంపేర్ టు ద వరల్డ్లో, ప్రపంచంలో వేరే దేశాలలో. కానీ మన దగ్గర ఉన్న సమస్యలను మనం సాల్వ్ చేసుకోకుండా ఎంతసేపటికి ఎక్కడికి వెళ్ళండి, వేరే ఏ కంట్రీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఐఎమ్ అమెరికన్ అండ్ ఐఎమ్ ఇంగ్లాండ్, ఐఎమ్ సోల్స్ అని చెప్తారు. కానీ మన దగ్గర ఒక్కటే ఆచారం, ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. బీ ఏ ఇండియన్, బై ఏ ఇండియన్, మేక్ ఏ ఇండియన్ అండ్ మేక్ యువర్ కంట్రీ టు ప్రౌడ్, సో దట్ ఇట్ విల్ మేక్ యువర్ heart full of happiness. Thank you one and all. వేదికను అలంకరించి చక్కగా మనందరిలో కూడా స్ఫూర్తిని నింపినటువంటి అతిరథ మహారథుల వంటి వారు వీళ్ళంతా. వీరి అనుభవమే మనకి పాఠాలు. అందరినీ కూడా చక్కగా స్ఫూర్తి మార్గంలో నడుపుతున్నట్టు వీళ్ళందరికీ కూడా మరొకసారి మనం కరతాళ ద్వారా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఎ లాట్. The way you welcome with Tulsi is the wonderful. Tulsi unna chotata ఏ ఇంట్లోనే చూడండి. ఈవెన్ రైట్ నౌ వెన్ ఐ గోన్ ఫర్ రీసెంట్ జర్మనీ ఐ సీన్ ఇట్. జర్మనీలో కూడా మన అసెంబ్లీలలో వాటిలలో కూడా గాయత్రి మంత్రంతో తెలుస్తాడు. గాయత్రి మంత్రం ఇస్ నాట్ గాడ్ అండి, ఇట్ ఈస్ ప్రేయింగ్ టు ద నేచర్, రెస్పెక్ట్ టు ద నేచర్. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద నేచర్, నేచర్ విల్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఓన్ పీపుల్, యూ గెట్ రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ. రెస్పెక్ట్ అనే అందువల్లనే నమస్కారం అనేది సంస్కారాన్ని తెలుపుతుంది. ఆ సంస్కారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనలో మార్పు తెచ్చుకుంటూ ప్రతి ఎటువంటి వ్యక్తికైనా కానివ్వండి కనపడంగానే ముందర నమస్కారం చెప్పగలిగే శక్తి మీలో పెరిగిందంటే మీరు ఒక సర్వీస్ చేస్తున్నారని తెలిసిపోతుంది. అందువల్లనే ఒక బ్రిటిషర్స్ కిట ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తే కానీ రెండో వ్యక్తితో హలో అని అనలేరట. కానీ భారతీయుడు మటుకు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవడానికి కారణం అతని సంస్కారము, అతను ఇస్తున్నటువంటి సేవది. So understanding you are wonderful Indian, make wonderful your thoughts and contribute it. అందువల్లనే మన దగ్గర గంగా ఉంది, కావేరి ఉంది, అన్ని నదులు కలిస్తే ఆ సంగమంలోనే అలెగ్జాండర్ అంటే వాడే మన దేశంలో నుంచి ఒక చెంబడు గంగ తీసుకెళ్లి రమ్మని చెప్పి వాళ్ళ గురువు చెప్తే yes taken it. So believe yourself, you have in wonderful land, wonderful place. Please make your thoughts wonderful and work for it. Success equal to x plus y plus z. X means work hard with smart, Y is play for it, Z keep your mouth shut, the things will come automatically. All the best to one and all. మొదటగా మీ అందరికీ నా క్షమాపణలు మా టీం తరఫు నుంచి. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ని 8 గంటలకు క్లోజ్ చేస్తామని చెప్పాము. మొదటి 2 యానివర్సరీలో ప్రోగ్రాము డిలే అవుతుంటుంది కదా అని మేము సరి చెప్పుకునే వాళ్ళం. కాకపోతే 2వ యానివర్సరీలో 3వ యానివర్సరీలో నెహ్రూ గారు వచ్చి ఎప్పుడు స్టార్ట్ చేసే ఉన్నది కాదు, ఎండింగ్ చేయడం కూడా విత్ ఇన్ ద టైం చేయాలన్నారు. కానీ సార్ కూడా ఒకసారి క్షమాపణలు. మేము ప్రోగ్రామ్ని అనుకున్న టైంలో కంప్లీట్ చేయలేక ఒక 15 to 20 హాఫ్ అన్ అవర్లో కంప్లీట్. ఇది ఎందుకు లేట్ అయిందంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తుల్ని మధ్య పొందలేము. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదంతా మనం తీసేసుకుంటే ఇంకా యాక్టివ్ అవ్వచ్చు అనే దురుద్దేశంతో దీన్ని కొంచెం డిలే చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మీకు బాగా ఉపయోగపడుతుందని, మనందరికీ ఎక్కువ మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ వీళ్ళందరినీ మరొకసారి మన వేదిక మీదకి వచ్చి ఇంతగా మోటివేట్ చేసినందుకు
వందనాలు చెప్పుకుంటూ ఇప్పుడు కంసుడి కొడుకు క్యాన్సర్ అనే స్కిట్ వస్తుంది. బీ రెడీ ఫర్ ఇట్.